ఏదైనా ఒక రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే దానికి హైవేస్ అండ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ కీలక పాత్ర పోషిస్తాయి. కనెక్టివిటీని మెరుగుపరచడం, ఎకనామిక్ యాక్టివిటీస్‌ని పెంచడం మరియు క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని అందించడం వంటి వాటి ద్వారా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫాస్టర్, స్మార్టర్ ట్రావెల్‌ని అందించడం ద్వారా రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు, కొత్త కంపెనీలు మరియు టూరిజంని పెంచడంలో ఉపయోగపడతాయి. ఇవి ఎంటైర్ స్టేట్ గ్రోత్‌లో పిల్లర్స్‌గా నిలుస్తాయి. అయితే ఈ వీడియోలో తెలంగాణ మీదుగా వెళ్తున్న భారీ రోడ్డు ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హలో అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ విజన్ తెలుగు ఛానల్. నేను మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వీడియోస్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ రోడ్డు హైదరాబాద్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల అనే ప్లేస్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఉంటుంది. దీని మొత్తం పొడవు 41 కిలోమీటర్లు. ఇది 6 మండలాల మీదుగా వెళ్తుంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కుందుకూరు, యాచారం, కడ్తల్ మరియు అమంగల్ వరకు ఉంటుంది. దీనిని 2 దశల్లో అమలు చేస్తారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు 1665 కోట్లతో 19.2 కిలోమీటర్ల రోడ్డుని నిర్మిస్తారు. రెండవ దశలో మీర్ఖాన్పేట నుండి అమంగల్ వరకు 2365 కోట్లతో 22.3 కిలోమీటర్ల రోడ్డుని వేస్తారు. దీనిని 100 మీటర్ల 6 లైన్ యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా ఏర్పాటు చేయబోతున్నారు. రెండవ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఇండోర్ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఇది తెలంగాణలోని హైదరాబాద్ను, మధ్యప్రదేశ్లోని ఇండోర్ని కలుపుతూ మొత్తం 713 కిలోమీటర్ల సెమీ యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీనిని భారత్మాల పరియోజనలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే 2 నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 18 గంటల నుండి 10 గంటల వరకు తగ్గిస్తుంది. ఇది హైదరాబాద్ మరియు ఇండోర్ మధ్య సరుకు రవాణాను మెరుగుపరచడంతో పాటు ఎగుమతులను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. దీని ఖర్చు సుమారు 10,000 కోట్లు. ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తవుతుందని అంచనా. మూడవ ప్రాజెక్ట్ రాయ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తుంది. దీనిని 3 రాష్ట్రాల్లో కలిపి 530 కిలోమీటర్ల 6 లైన్ గ్రీన్ఫీల్డ్ యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ని, తెలంగాణలోని హైదరాబాద్ను కలుపుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే తెలంగాణలో 338 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 77 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్లో 115 కిలోమీటర్లు ఉంటుంది. ఇది హైదరాబాద్ మీదుగా వెళుతూ కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, గచ్చిరోలి, రాజ్నాథ్గార్ మరియు దుర్గ్ పట్టణాల మీదుగా వెళుతూ రాయ్పూర్లో కలుస్తుంది. దీనిని రాయ్పూర్ హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 2 నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సుమారు 12 గంటల నుండి 6 గంటలకు తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఆగస్టులో పూర్తవుతుందని అంచనా. 4వ ప్రాజెక్ట్ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది తెలంగాణలోని ఖమ్మంను ఆంధ్రాలోని దేవరపల్లితో కలుపుతుంది. భారత్మాల పరియోజన ఆర్థిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇది 162 కిలోమీటర్ల 4 లైన్ యాక్సిస్ కంట్రోల్డ్ హైవే. దీనికి NH 365 BG నెంబర్ని కేటాయించారు. తెలంగాణ మరియు ఆంధ్ర మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం 4,609 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ హైవే హైదరాబాద్, వైజాగ్ మధ్య 56 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడంతో పాటు 3 గంటల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ ప్రెజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇయర్ ఎండింగ్ లోపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. 5వ ప్రాజెక్ట్ నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. దీనిని కూడా భారత్మాల పరియోజన కారిడార్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా వెళుతుంది. దీని మొత్తం పొడవు 577 కిలోమీటర్లు. ఇది 4 లైన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఇది మహారాష్ట్రలోని నాగపూర్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో కలుపుతుంది. ఇది ఆంధ్రాలో విజయవాడ మీదుగా వెళుతూ తెలంగాణలోకి ఎంటర్ అయి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్ మీదుగా వెళ్ళి నాగపూర్లో కలుస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే నాగపూర్, విజయవాడ మధ్య 163 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 5 గంటల సమయం ఆదా అవుతుంది. దీనిని 2 భాగాలుగా విభజించారు. విజయవాడ నుంచి మంచిర్యాల వరకు మొత్తం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు.
మంచిర్యాల నుంచి నాగ్పూర్ వరకు ఉన్న బ్రౌన్ ఫీల్డ్ రోడ్డుని వైడనింగ్ చేసి డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్టుకి దాదాపు 14,030 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్రస్తుతం ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన కొన్ని ప్లేసెస్లో పనులు జరుగుతున్నాయి మరియు కొన్ని ప్లేసెస్లో కొంత ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. 2027 లోపు ఇది పూర్తవుతుందని అంటున్నారు. ఇక ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్. తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ఇది 340 కిలోమీటర్ల 4 లైన్ యాక్సిస్ కంట్రోల్డ్ సెమీ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీనిని 2 భాగాలుగా విభజించారు. ఉత్తర భాగం 158 కిలోమీటర్లు, దక్షిణ భాగం 182 కిలోమీటర్లు. ప్రయాణికుల మరియు సరుకు రవాణా రెండింటిని సులభతరం చేస్తూ సమీప జిల్లాల కనెక్టివిటీని మెరుగుపరచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నగర కేంద్రాన్ని దాటివేయడం ద్వారా హైదరాబాద్ లోపల ట్రాఫిక్ని తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుందని మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఇది NH44, NH65, NH165 అండ్ NH765తో సహా 17 జాతీయ మరియు రాష్ట్ర రహదారులను కలుపుతుంది. RRR ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండేలా ప్రణాళిక చేయబడుతుంది. ఉత్తర భాగం దాదాపు 164 కిలోమీటర్ల విస్తీర్ణంలో సంగారెడ్డి, నర్సాపూర్, తుఫ్రాన్ మరియు ఇతర కీలక పట్టణాలను కలుపుతుంది. దక్షిణ భాగం భువనగిరి, చౌటప్పల్ మరియు ఇతర ప్రాంతాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్టును HMDA మరియు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు భారత్మాల పరియోజన ఫేజ్ 1లో భాగం. భారత జాతీయ రహదారుల ప్రతికార సంస్థ ఈ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.